ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన. మహిమోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవుడా, ఈ ఘనమైన నామానికి స్తోత్రాలు. జీవాధిపతి మీకు వందనాలు. ఆయన ఇప్పటి వరకు బిడ్డలు మాటల ద్వారా మిమ్మల్ని బయటపరిచారు, ఆరాధించారు, సాక్ష్యాల ద్వారా మిమ్మల్ని స్తుతించారు. ఇప్పుడు వాక్య భాగంలోనికి కొంత సమయం మేము వెళ్తూ ఉండగా సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని, కృపా కనికరం చేత నింపమని, మీరే మాతో మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఈ మాటలు మాకు ఈ మధ్యాహ్న కాల సమయం అందించండి, చూపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది మన ప్రియులారా, మంచిది. దేవుడు మనకిచ్చిన సమయంలో మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. ఆ ధ్యాన భాగములో నుండి మరొకసారి చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఈరోజు మరొకసారి 20వ వచనాన్ని కూడా చదువుకున్నాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. సరే, ఈ అధ్యాయము చాలాసార్లు చదువుకున్నాం. ఈ అధ్యాయంలో 20వ వచనం, నేను 19వ వచనాన్ని చాలా విషయాలు 19వ వచనంలో చెప్పాను. ఇప్పుడు ఈ 20వ వచనంలో యెజబెలు అను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు అని మనం చదువుకున్న ఈ భాగంలో నుంచి కొన్ని వచనాలు, కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. యెజబెలును గురించి గత వారం మీకు కొన్ని విషయాలు చెప్పాను. యెజబెలు అంటే పెండ్లి కాని లేక స్వచ్ఛమైన అని అర్థం. కానీ ఆ పేరు ఆ తండ్రి ఎందుకు పెట్టాడో కానీ పెండ్లి చేసుకుంది. ఒక అన్య స్త్రీ, ఒక విగ్రహారాధికుని కుమార్తె. తను ఆహాబు రాజును వివాహం చేసుకొని ఆహాబు ఇంటికొచ్చి ఆహాబు అనుసరిస్తున్న దేవుణ్ణి కాకుండా తను గతములో తన తండ్రి దగ్గర అనుసరించిన ఆ దేవతలను, ఆ దేవుళ్లను ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసింది. అదే జరుగుద్ది. రక్షణ లేని వారిని వివాహం చేసుకుంటే, క్రైస్తవులు కాని వారిని వివాహం చేసుకుంటే ఆ ఇంటిని అలాగే మార్చేస్తారు, విగ్రహాలతో నింపుతారు, పూజలతో నింపుతారు. అందుకనే ఈ యెజబెలు చూడండి, తన తండ్రి ఆ పాత అనుసరించిన స్థితినే మరలా తీసుకొచ్చి ఆహాబు రాజు ఇంటిలో కూడా పెట్టేసింది. ఆ క్యారెక్టర్, యెజబెలు యొక్క క్యారెక్టర్ మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏం చదువుకున్నాం చూడండి. యెజబెలను స్త్రీని నువ్వు ఉండనిచ్చితివి. ఆ యెజబెలను స్త్రీ చూడండి, జారత్వము చేయుటయు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అది నా దాసులకు బోధించుచు. ఏం బోధిస్తుంది ఆ స్త్రీ అంటే? ఏం బోధిస్తుంది? జారత్వము చేయుటయు,
విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది బోధిస్తావు. జారత్వమే కాదు, చిల్లంగితనము కూడా చాలా భయంకరంగా ఉంది. మీరు రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనాన్ని మరొకసారి చదవండి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 22వ వచనం మరొకసారి చదవాలి. అంతటా యెహోరాము యెహూను చూసి, యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజబెలు జారత్వమును చిల్లంగితనమును ఇంత అపరీతం అంటే చాలా ఎక్కువైపోయింది. ఈ జారత్వము, ఈ చిల్లంగితనము ఎక్కువగా చేస్తా ఉంది. అందుకనే దేవుడు అభిషేకించి యెహూను పంపాడు. ఆ యెజబెలు కుటుంబాన్ని, ఆ ఆచారాలని, ఆ పద్ధతులన్నిటినీ నాశనం చేయటానికి, అన్నిటిని తుదముట్టించడానికి దేవుడు యెహోకి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు యెజబెలు లక్షణాలేమిటి? జారత్వం చేయటం, విగ్రహాలకు బలిచ్చిన దాన్ని తినటం, అది దాసులను, దేవుని బిడ్డలను మోసం చేస్తుంది. చూడండి, మోసం. మీరు గమనించిన ఎడల అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. వచ్చినప్పుడు ఎవరు మోసపోతారంట? ఎవరు మోసపోతారు? ఏర్పాటు చేయబడిన వారు సైతము మోసపోతారని మత్తయి 24:24 ఉంటుంది. చదవద్దులేండి. ఏర్పాటు చేయబడిన వారు, రక్షింపబడిన వారు, ప్రభువులో జీవిస్తున్న వారు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడి ప్రత్యేకంగా ఉన్న వారిని సైతము ఈ అబద్ధ ప్రవక్తలు, ఈ అబద్ధ క్రీస్తులు మోసం చేస్తారు. ఈనాడు అంతే కదా, మోసపోలేదా? నేను సంఘాన్ని ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. మీలో ఎంతమంది ఈ మోసపూరితమైన విధానములో జీవిస్తున్నారు? మేమెప్పుడు జీవించామయ్యా అని మీరు అనొచ్చు. నేను అడుగుతున్నాను, మీ ఇంటిలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో దేవునికి ఇష్టమైన కార్యం ఏముందో ఒకటి చెప్పండి. ఒకటి చెప్పండి. ఒక్కటి చెప్పండి. ఒకటి. ఆ పెళ్లిలో ఏముంటుందంటే, ఒక్క పాస్టర్ గారు వచ్చి పెళ్లి చేస్తాడు అంతే. మిగిలినన్ని ఏంటి? ఆచారాలు. ఏర్పరచబడిన వారి సంగతి చెప్తున్నాను నేను. రక్షణ పొందిన వారి ఇంటిలో జరుగుతున్న విషయాలు చెప్తున్నాను. మీరు మోసపోవట్లేదా? ఆచారాలన్నీ జరిగించట్లేదా? మీరు అర్థం చేసుకోండి. చూడండి, ముందు వస్తుంది, కొన్ని విషయాలు నేర్చుకుందాం. మోసపరచుచున్నది సాతాను. ఏదోను తోటలో ప్రవేశించి సర్పములోకి దూరి సర్పము ద్వారా అవ్వను మోసపరిచినట్లుగా ఈ రోజున సంఘస్థుల్లో సాతాను, ఆ యెజబెలు ఆత్మ ప్రవేశించి సంఘస్థుల కుటుంబాల్లో ప్రవేశించి ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుస్తుంది. ఆచారాలతో నింపుతుంది, లోక సంబంధమైన విషయాలతో నింపుతా ఉంది. చూడండి, ఆ తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చిల్లంగితనం. చిల్లంగితనం అంటే ఏమిటి? చిల్లంగితనం అంటే మాంత్రిక సంబంధమైన పనులు, గారడి. మీరు జాగ్రత్తగా వినాలి. యెజబెలు లక్షణాలు ఇవి, మాంత్రిక లక్షణాలు. ఇది సాతానుడు అంటే యెజబెలు ఆత్మ ఈరోజు ఈ విషయాన్ని
సంఘములోనికి తీసుకొని వస్తుంది. ఇలాంటి వాళ్ళతో మనము సాహసం చేయకూడదు. ఇలాంటి వారిని సంఘములో ఉండనీయకూడదు. సంఘములో వారు ఉండకూడదు. మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వచనం చూడండి. అన్ని బైబిల్లో నుంచే చూద్దాం మనం, బయట నుంచి అసలు ఏమొద్దు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనం ఏముంది అక్కడ? మా 18వ అధ్యాయం 10వ వచనం, సారీ 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన కుమారునైనను తన కుమార్తె అయినను అగ్నిగుండము దాటించుచు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునమును గాని సర్ప శకునమును గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిశాచము నడుగు వానినైనను దయ్యముల యొక్క విచారణ చేయి వానినైనను మీ మధ్యను ఉండనీయకూడదు. అమ్మా, దీన్ని చేయి ప్రతివాడు యెహోవాకు. ఆ తర్వాత ఏముంది? ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనులను వెళ్ళగొట్టుచున్నాడు. చాలు. వీళ్ళు ఎవరెవరు చూడండి. అగ్నిగుండము, తన కుమారులైనను కుమార్తెలైనను అగ్నిగుండము దాటించువారు. అదొక పద్ధతి, అలా చాలా మంది చేస్తారు. ఆ తర్వాత ఏముంది? శకునమును చెప్పు సోదెగానినైనను. ఇప్పుడు శకునం లేదే ఏ పని చేయట్లేదుగా. అబ్బాయి శకునం చూసుకొని వెళ్ళాలి. ఒకవేళ బయలుదేరామనుకో ఎవరన్నా వచ్చి ఆక్షి అన్నారనుకోండి, సుమితే అయ్యే బాగాలేదు, శకునం బాగాలేదు. పిల్లి వచ్చింది, శకునం బాగాలేదు. కుక్కెదురు వచ్చింది, శకునం బాగాలేదు. దేవుడు అలాంటి పట్టించుకోవద్దన్నాడు. అది నమ్మకం కాదు. దేవుని పిల్లలు అలాంటి ఆలోచించకూడదు, శకునాలు చూడకూడదు. శకునములను గాని అలాగ చెప్పే వాళ్ళనైనా, చిల్లంగి వారినైనా, అలాంటి ఈ మాంత్రిక విద్యలు కలిగిన వారినైనా, మాంత్రికునినైనను జాలకుడైనను కర్ణ పిశాచములు అడుగు వానినైనను, సౌలులాగా తను వెళ్ళి కర్ణ పిశాచం కలిగే స్త్రీ దగ్గరికి వెళ్ళి సమాచారం అడిగినట్లుగా మీరు అవి అడగకూడదు. సోదులు చెప్పించుకోవటం, పస్తీలు చేసుకోవటం, చేతులు చూపించుకోవటం, నా జాతకం ఎట్టుందో అని అడగటం, అది మీరు అడగకూడదు. మాంత్రికునైనను జాలకునైనను కర్ణ పిశాచము నడుగు వారినైనను దయ్యముల వద్ద విచారణ చేయువారినైనను. దయ్యాల దగ్గర ఎవరికో ఏదో పూనుద్ది. ఏం పూనుద్ది? ఎవరికన్నా పూనేదేంటి? దయ్యమే. పూని ఏదేదో చెప్తా ఉంటది. ఆ పూనుకు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటే అదే నిజం అనుకొని చూడండి, వాటి మీద ఆధారపడతా ఉంటారు. ఆమె చెప్పింది, ఆ దేవత చెప్పింది, ఈ దేవత చెప్పింది. పేర్లు ఎందుకులే, ఆన్లైన్లో వెళ్ళింది. నీకు అర్థమైపోవాలి.
ఆ పూనకాలు పనికిరావు. చూడండి, దయ్యముల వద్దనైనను, నేను దేవుని వాక్యములో ఉన్నది చెప్తాను, విచారణ చేయి వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయి ప్రతివాడు యెహోవాకు హేయుడు. శకినాలు చూడటం చూడరా, మీరు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి పోయి ఏది ఏ రోజు మంచిదో అడగరా? అడగరా? వాళ్ళు చెప్పిందే మనకి వేదం, పాస్టర్ గారు చెప్పింది వినరు, వాక్యం చెప్పింది వినరు. మంచి చెడులు వాళ్ళు చెప్పాలి. ఈ రోజు మంచిదంట, రేపు మంచిది కాదంట, ఈ గడియ మంచిదంట. ఎవడు చెప్పాడు అవన్నీ? ఎక్కడుంది? మనుషులు రాసుకున్న పుస్తకాల్లో ఉంటది, దేవుని పుస్తకములో ఉండదు. అవేమి మనము చేయకూడదు. ఇవన్నీ యెజబెలు లక్షణాలు. ఈ లక్షణాలను అనుసరించకూడదు మనం. వాళ్ళు దేవునికి ఎలాంటి వాళ్ళంట? హేయులు, యెహోవాకు హేయుడు. హేయులైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనులను వెళ్ళగొట్టుచున్నాడు. అంటే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, అలాంటి వాళ్ళని వెళ్ళగొట్టుతున్నాడు. అలాంటి వాళ్ళు మీ మధ్యలో ఉండకూడదు. ఎవడన్నా వచ్చి శకునందుడు సోది తెప్పించుకో, లేకపోతే ఈరోజు మంచిదో కాదో, ఇవన్నీ ఎవడన్నా మీతో చెప్తే వాడిని ఉండనీయకూడదంట. అవతల పో సైతానుడా. ఏది మంచిదో చెడ్డదో దేవుడే. మనకు మంచేదో చెడేందో బైబిల్లో చెప్పబడింది. ఇలాంటివి కాదు, ఇలాంటిని అనుసరించకూడదు. ఇది యెజబెలు లక్షణాలు. యెజబెలు లక్షణాల్లో ఇదొకటి. చూడండి, ప్రభునందు ప్రియులరా, ఇట్టి వారితో మనం స్నేహమే చేయకూడదు. వాళ్ళతో కలిసి జీవించకూడదు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మొదటి గ్రంథం 33వ అధ్యాయం, లేదా దినవృత్తాంతాల 2వ గ్రంథం 33 లేదా? ఉంటదే. 2వ గ్రంథమే, నేను మొదటి గ్రంథం అన్నానా? సారీ, 33వ అధ్యాయము 6వ వచనం. కొంచెం తడబడుతున్నాను, చూడండి. బెన్హీమిను లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండములను దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుకు చేయు కర్ణ పిశాచములు సోదిగాండ్రతోనూ సాంగత్యము చేయొచ్చు యెహోవా దృష్టికి బహు చెడు నడతను నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. దేవుని కోపం ఎప్పుడు? దేవుడైన మనస్సే. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏం చేస్తున్నాడు? ముహూర్తాలను చూస్తున్నాడు, అగ్నిగుండాలను దాటిస్తున్నాడు, ముహూర్తాలను చూస్తున్నాడు. ఏమండే, మనం పెళ్లి చేయాలంటే ఏం చేస్తాం? ఈరోజు మంచి ముహూర్తం ఉందా? ఎప్పుడు మంచి ముహూర్తం? ఈ నెలలో లేవమ్మా, మరి ఎప్పుడు ఉన్నాయి? వచ్చే నెలలో ఉన్నాయి. ముహూర్తం చూసి ఆ ముహూర్తం మంచిదో కాదో చెప్తేనే క్రైస్తవులు కూడా ఈనాడు పెళ్లిళ్ళు చేస్తున్నారు. అంతేనా? మీరు చెప్పండి, ఎవరైనా ఒక్కరు ముహూర్తం చూడకుండా నేను పెళ్లి చేశానని చెప్పేవాళ్ళు ఎవరు? ముహూర్తాలు చూసుకొని అది మంచిదైతే వాళ్ళు ఎవడో చెప్తే అప్పుడు దాన్ని పెట్టుకొని, పాస్టర్ గారు మా అబ్బాయి పెళ్లి పలానా రోజు ఫిక్స్ చేసుకున్నా, మీరు వచ్చి పెళ్లి చేయాలి. పాస్టర్ గారు ఏంటి, ఆ రోజు ఇంకొకరికి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు అనుకో, ఏంటి ఆయన పరిస్థితి? ఏంటి ఆయన పరిస్థితి? చూడండి, ఇక్కడ అంటున్నాడు,
ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాటుకు చేయు కర్ణ పిశాచములతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడు నడతను నడుచుచు ఆయనకు కోపము పుట్టించను. ఈ చెడు నడతలు మానుకోరా. ఇవన్నీ ఏమంటున్నాడు? ముహూర్తం చూడటం ఏమంటున్నాడు? చిల్లంగితనం ఏమంటున్నాడు? సోది చెప్పటం ఏమంటున్నాడు? ఇవన్నీ చెడు నడతలు, మంచివి కాదు, దేవునికి చెడ్డవి. ఈ చెడ్డ వాటిని మీరు చేస్తూ దేవునికి ఏం చేస్తున్నారు? కోపము పుట్టిస్తున్నారు. కోపము పుట్టిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, చూడండి, మన ఆత్మీయ జీవితానికి ఇవి చాలా బాధాకరమైనవి. వీటిని మనం చేయకూడదు. అది యెజబెలు లక్షణం. ఆ యెజబెలు అనే ఆ దురాత్మను మీలో నుంచి వెళ్ళగొట్టాలి. అది చిల్లంగితనమును నేర్పిస్తుంది. అట్టి వారితో స్నేహము చేయకూడదు, అది దేవునికి విరోధము. నహూము గ్రంథము చూడండి, 3వ అధ్యాయము 4-5 వచనాలు. నహూము గ్రంథము తీయాలి 4వ అధ్యాయము 3వ అధ్యాయము 4-5 వచనాలు. అమ్మా, వాస్తవమే. చక్కని దానవై, జాగ్రత్తగా వినండి, చక్కని దానవై ఏ వేశ్యవై చిల్లంగితనమందు, దేని ఎందు జ్ఞానం? చిల్లంగితనమందు జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి, చూడండి, సంసారమును అమ్మివేసినదానా. ఏమమ్మేశాడంట? ఏమమ్మేసిందమ్మా? సంసారములను అమ్మివేసినదానా. అక్కడ అంటాడు, చక్కని దానవై నీ చక్కదనమును ఆశ్రయము చేసుకొని వేశ్యవై, నీకు దేవుడు ఇచ్చిన చక్కదనాన్ని నువ్వు ఉపయోగించుకొని నువ్వేమైపోతున్నావు? వేశ్యమైపోతున్నావు. వేశ్యమవుతున్నావు నీవు. వేశ్యమయ్యావు నువ్వు. నీ చక్కదనాన్ని, దేవుడిచ్చిన ఆ సౌందర్యాన్ని, దాన్ని బట్టి నువ్వు వేశ్యమైపోయావు. నీ సంసారాన్ని పోగొట్టుకున్నావు. చూడండి, దేనికోసమైనా సరే, దేనికోసం నీ సంసారాన్ని చిల్లంగితనం అంటే విగ్రహం సంబంధమైనది. చిల్లంగితనం అంటే మాంత్రిక సంబంధమైంది. నువ్వు విగ్రహాలను అనుసరిస్తున్నావు. నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు? మంత్రాలు, తంత్రాలు నువ్వు వదిలిపెట్టేశావు. సంసారాన్ని పోగొట్టుకున్నావు. ఏమంటాడు? సంసారములను అమ్మివేసిన దానా, చిల్లంగితనము జరిగించుచు ఫ్యామిలీని, నీ కుటుంబాన్ని నువ్వు అమ్మేశావు. అమ్మివేసిన దానా. ఏమంటాడు ఇంకా కిందకి? నీవు చేసిన అధిక జారత్వమును బట్టి
సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నీవు చేసిన అధిక జారత్వము బట్టి, అధిక జారత్వమును బట్టి. నాకు ఇవి తెలుసు కనుక ఎవరన్నా ఎలాంటి అన్య విషయాలు నా ముందే చేస్తుంటే ఓర్చుకోలేక బాధపడుతూ నొచ్చుకుంటూ వేదన చెందుతూ ఉంటారు. అంటే నాకు తెలుసు కనుక. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పినా వినరు, వాళ్ళు వినరు, వాళ్ళకి అవే రుచిగా ఉంటాయి. దేవునిలో ఉండటం, దేవుణ్ణి సంతోషపరచటం వారికి ఇష్టం ఉండదు. ఇప్పుడేమంటాడు, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. ఏం చెప్పాడు చూడండి, నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ నీ అవమానమును నేను బయలుపరుతును. నీకు ఒక రోజు ఉంది, ఇప్పుడు నువ్వు అన్ని చేస్తున్నావు, నీకు ఒక రోజు ఉంది, ఇవన్నీ జరిగే రోజు. నువ్వు అవమానపడతావు, సిగ్గుపడతావు, అప్పటికంతా అయిపోద్ది, కుటుంబం అంతా అయిపోద్ది, సంసారం అంతా అయిపోద్ది, పిల్లలు చెదిరిపోతారు, అవమానానికి గురి అవుతారు, భక్తి ఉండదు వాళ్ళలో, దేవుని దగ్గరికి రాలేరు, వాళ్ళు మార్పు చెందలేరు, పరిశుద్ధతను అనుసరించలేరు. అది కారణం ఏమిటంటే కేవలం నీవే, నీ క్రియల వలనే. చూడండి, నీవు చెడిపోయేది కాక నీ పిల్లలను కూడా అదే రూట్లో నడిపిస్తావు. నీ సంసారములను అమ్మివేస్తున్నావు సాతానికి, యెజబెల్ లక్షణాలకి, విగ్రహాలకు, లోకానికి. దేవుడు ఇశ్రాయేలు సంఘానికి చెప్తున్న మాట అయినప్పటికీ ఇది మన వ్యక్తిగతంగా తీసుకోవాలి, వ్యక్తిగతంగా తీసుకోవాలి, చాలా అవసరం. యెజబెలు లక్షణం ఇంకోటి ఏంటంటే, యెజబెలు లక్షణం ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు, అట్టి వారికి దేవుడు విరోధి, అట్టి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. యెజబెలు లక్షణాలు కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, తీర్పు తీరుస్తాడు. చూడండి ఆ మాట కూడా, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా. తీర్పు ఎవరికి ఉండదు? కొంతమందికి తీర్పు ఉండదు. ఎవరు వాళ్ళు? మా తీర్పు ఉన్నది ఎవరికి? ఆయన మాట విని ఆయనను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు వాళ్ళు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి, రక్షణలో నువ్వు జాగ్రత్తగా ఆయన మాట వింటే, ఆయన వాక్యాన్ని వింటే నీకు తీర్పు తీర్పు లేదు నీకు. అయితే ఇప్పుడు వీళ్ళకి తీర్పు ఉందంట. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా, చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయి వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నా. వీరికి తీర్పు తీరుస్తాడట. చూడండి వీరికి తీర్పు తీరుస్తాడట. ఎవరికి? చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీద. చిల్లంగి అంటే ఈ మంత్రాలు, తంత్రాలు,
వ్యభిచారం అంటే రేపు తీర్పు తీరుస్తాడు. వ్యభిచారం అంటే మరొకసారి చెప్తున్నాను, తన సొంత భార్యను గాక మరొకరితో సంబంధము కలిగి ఉండటం వ్యభిచారం. తన సొంత భర్తను గాక మరొకరితో సంబంధం కలిగి ఉండటం వ్యభిచారం. వీరికి రేపు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు నీకు జరిగిపోద్ది, ఇప్పుడు ఆనందంగానే ఉంటుంది, ఇప్పుడు నిన్ను కదిలించే వాళ్ళు లేరు. ఎవరైనా మాట్లాడితే నీకెందుకంటావు, నువ్వెవరు చెప్పడానికి అంటావు, నీ సంగతి నువ్వు చూసుకో అంటావు. అవసరమైతే వాళ్ళ ఇంట్లో ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని ఎత్తి చూపించి అది నువ్వు జాగ్రత్త చేసుకో అంటావు. చూడండి, ఒక దినం ఉంది, ఇప్పుడు నీకు బాగానే ఉంటుంది, నీకు చెప్పేవాళ్ళు లేడో, చెబితే వినవు ఇప్పుడు. ఎందుకంటే నీ ఒంట్లో బలం ఉంది, నీ వెనక డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. నువ్వు పిలిస్తే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు నీ కొరకు. ఒక రోజు ఉంది, ఆ రోజు అది భయంకరమైన రోజు. నీకు ఒత్తాసు పలికే వాళ్ళు లేరు, నీకు వాయిస్ రాదు, నువ్వు మారు మాటలాడలేవు, నువ్వెవడవయ్యా నన్ను తీర్పు తీర్చడానికని చెప్పలేవు. ప్రభునందు ప్రియులారా, ఆ దినము రాకముందే నిన్ను నీవు జాగ్రత్త చేసుకోవాలి. నీవు మారు మనసు పొందాలి, నీవు రక్షణ పొందాలి. ఇంకా బాప్తిసం పొందకపోతే బాప్తిసం పొందాలి. యెజబెలు లక్షణాల నుంచి బయటికి రావాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇంకా యెజబెలు లక్షణాలు ఏంటండి? ఇంకా చూడండి, ఇట్టివారు దేవుడు నిర్మూలన చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. సౌలు కూడా చిల్లంగితనం చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, యుద్ధం విషయమై. మారువేషం వెళ్ళాడు, మారువేషంలో వెళ్ళి అంటున్నాడు, అయ్యా ఆమంటుంది అతను సమూయేలుని తీసుకురా అంటే ఆమె భయపడిపోయింది. అసలు ఈయన వెళ్ళినప్పుడే చిల్లంగితనం గురించి, అప్పటికే సౌలు చిల్లంగితనాన్ని నిర్మూలన చేసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు. ఆమంటుంది, అయ్యో నాకు కీడు తెచ్చేటట్టుంటావు, సమస్య తెచ్చేటట్టుంటావు అంటే, యెహోవా తోడు, నీకేమాత్రం హాని కలగదు, నేను చెప్పినట్టు చేయమని. ఆమె ఇప్పుడు ఎవరిని తీసుకురమ్మంటావు, ఎవరిని పిలవమంటావంటే సమూయేలుని పిలువన్న. ఒక చిల్లంగితనము స్త్రీ సమూయేలును పిలిస్తే సమాధిలో నుంచి బయటకు వచ్చాడంటావా? వచ్చాడు. మరి అక్కడ ఒక ఆయన అలాదా? సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయము చెప్తున్నాను 28వ అధ్యాయము చూడండి అమ్మా. ఎన్నో వచనం చదువుతున్నావు? 28వ అధ్యాయము 8. ఇక్కడికి వెళ్ళి మనం ఇదంతా చదువుకుండా పోతే చాలా టైం. ఆ స్త్రీ 12వ వచనం, ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపరిచితమని సౌలుతో మారువేషం వేసుకొచ్చాడు కదా, నువ్వు సమూయేలుని పిలవమన్నాడు కదా. ఇప్పుడు ఇవి సమూయేలుని పిలిచింది. ఇప్పుడు సమూయేలు బయటకు వచ్చాడు. ఇక్కడ నాకు చాలా అనుమానం ఉంది. వచ్చిన వ్యక్తి ఎవరు? సమూయేలా? ఒక స్త్రీ, చిల్లంగితనము చేసే స్త్రీ. ఆ స్త్రీ చనిపోయిన సమూయేలుని
బయటికి తీసుకురాగలదా? భక్తుడైన సమూయేలును బయటికి తీసుకురాగలదా? చెప్పాలి. తీసుకురాలేదు. ఆ వచ్చిన వ్యక్తి రూపము సాతానుడు, దయ్యము, సమూయేలు లాగా. ఆ చూడగానే ఆమె బెదిరిపోయింది. ఇప్పుడు సౌలు మాట్లాడుతున్నాడు. అయితే సమూయేలు అబద్ధము చెప్పాడు అని అనిపించుకోవటం దేవునికి ఇష్టం లేదు కనుక ఆ మాట్లాడే వ్యక్తి నోరును దేవుడు తిప్పేశాడు. ఆ బయటకు వచ్చిన ఆ వ్యక్తి, లేకపోతే అది ఎవరన్నా కానీ దేవుడు తిప్పేశాడు. బిలాము ఇశ్రాయేలుని శపించడానికి నోరు తెరిచినప్పుడు ఆ నోరు తిప్పేసినట్లుగా ఇక్కడ కూడా ఆ నోరు తిప్పేశాడు. వచ్చినవాడు సౌలు కాదు, సమూయేలు కాదు. కనుక ఇక్కడ మీరు గమనించాలి. సమాధిలో ఉన్న సమూయేలు ఒక చిల్లంగితనము కలిగిన స్త్రీ, మాంత్రిక విద్యలు కలిగినటువంటి ఆ స్త్రీ పిలిస్తే రాడు. ఆయన భక్తుడు, దేవుని చిత్త ప్రకారమే మరణించాడు. ఆయన రేపు ప్రభువు వచ్చినప్పుడు దిగినప్పుడు ప్రభువారు అంటే ఆయన యేసు ప్రభు మరణించినప్పుడే ఆయన ఇప్పుడు పరదేశికి వెళ్ళిపోయాడు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఎవరు? సమూయేలు గారు. కనుక మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే అలాంటి వాళ్ళతో మనం సావాసం చేయకూడదు, వాళ్ళని మనం ప్రేరేపించకూడదు. మరొకటి, యెజబెలు లక్షణం మనం ఏం చెప్పుకున్నాం? ఒకటి జారత్వం చేయుట, రెండోది విగ్రహములు బలి ఇచ్చిన వాటిని తినుట, మూడోది మోసపరచటం ఏర్పరచబడిన వారిని సైతం, నాలుగోది చిల్లంగితనము. 4 విషయాలు చెప్పాను. ఇప్పుడు 5వ విషయాన్ని చెప్తాను. చెప్పి మరి మనం కార్యక్రమంలోనికి వెళదాం. 5వ విషయం ఏమిటంటే ఆమె యెజబెలు లక్షణం ముఖమునకు రంగు వేయటం. ముఖానికి ఏమేస్తుంది? రంగు వేయిస్తుంది. మీరు చూడండి, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 22వ వచనం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 22వ వచనం. యెహోరాము యెహూ నీ తల్లి అయిన యెజబెలు జారత్వములను, చిల్లంగితనములను ఇంత అపిరమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి? ఆ తర్వాత ఇప్పుడు మీరు చదవాల్సింది ఏంటంటే 30వ వచనం. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడను కనుక ఆమె ఇప్పుడు ఎందుకు రాశాడు ఆ మాట? ఇప్పుడు ఆమె ఇజ్రాయేలు అనే ఊరికి యెహూ వచ్చాడని తెలిసి ఆమె యెహూ ఎదుటికి రావచ్చు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆమె ముఖమునకు రంగు పూసి, రంగు ఏం పూసింది? రంగు అంటే ఏంటి అమ్మా? మీరే చెప్పాలి. రంగు అంటే ఏంటి? మేకప్. ఒక్కొక్కళ్ళు మేకప్ వేయిందే బయటికి రారు. దేవుడు సౌందర్యమైన ముఖాన్ని ఇచ్చాడండి. నేను ఒక్కోసారి చూస్తూ ఉంటాను కొంతమందిని, అసలు వాళ్ళ బట్టలేంటో మగ పిల్లల కన్నా విడ్డూరమైన టైట్ బన్నీ వేస్తారు. ఇంట్లో వేసుకుంటే పర్వాలా, బయట ఫంక్షన్లకు వచ్చేటప్పుడు టైట్ ప్యాంట్ వేస్తారు.
ఏం చెప్తావు అదంటే కల్చర్ అంట. ఏం కల్చరో నాకు అర్థం కాదు. చండాలపు కల్చర్. ముఖమంతా మేకప్ వేస్తారు, పెదాల నిండా లిప్టిక్ పూస్తారు, ఎర్రగా ఉంటుంది, చూస్తుంటే ఎర్రగా ఉంటుంది, దొండ పండులాగా. ఆయన ఎవరో పాట పాడతాడు, ఎర్రగా ఉంటుందంట, పెదాలకి ఎర్రగా వేసుకుంటారని అంటాడు ఆయన. సాయిలన్నా ఎవరో ఉన్నాడు. అవసరం అది? నీ సహజత్వాన్ని పోగొట్టి అసలు నువ్వు చండాలంగా ఉంటావే. ఒకవేళ ఎవరన్నా ఆ మేకప్ మీద చూసిన తర్వాత ఆ మేకప్ లేకుండా ఉన్నప్పుడు చూస్తే నిన్నేమంటారు? అమ్మో ఇట్టాడిదా ఇవి అనుకుంటారు. మేకప్ మీదేమో సౌందర్యంగా కనపడ్డావు, అబ్బ కొట్టి 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 ఎంత ఎత్తున కొట్టావు ముఖం నిండా. ఎప్పుడన్నా అది లేనప్పుడు నిన్ను చూశారనుకో ఎట్టుంటావు నువ్వు? ఏమనుకుంటారు వాళ్ళు? ఈ ఈ యజబేలు ఎందుకు ముఖానికి రంగు రాస్తుంది? ఆమె ముసల్ది కదా, అప్పటికి ముసలానయింది. ఇప్పుడు కుర్రతనాన్ని తెప్పించడం కోసం మేకప్ వేస్తుంది, ముఖమునకు రంగు పూసి. శిరో 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 అంటే ఏంటి? ఎంట్రుకలు. ఇప్పుడు ఎంట్రుకలు పెట్టింది ఆమె. ఎలాంటివంటివి? తెల్లెంట్రుకలు పోయినాయి. ఇప్పుడు ఏం పెట్టింది? ఇక్కడ డిప్ప పెట్టింది. దాన్ని ఏమంటారమ్మా? విగ్గు పెట్టింది. విగ్గు పెట్టి దాన్ని అలంకరించింది. శిరోభూషణములు, ఆభరణాలు పెట్టింది, ఆమె ధరించింది. అవునే, ఆభరణాలు అవి ధరించి ఇప్పుడు యెహోవా ఎదుటికి వచ్చింది అతన్ని. ఎందుకంటే ఆకర్షించడానికి. అర్థమైంది ఆమెకి యెహోవా ఎందుకు వచ్చాడో అర్థమైంది. ఇప్పుడు ఆయన ఆకర్షించాలి. అప్పటికే తన భర్త చచ్చిపోయి ఉన్నాడు కదా. ఇప్పుడు ఇవేమిటిది? ఆమె ఆ కుర్రాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎదుటి వాళ్ళని ఆకర్షించటానికే తన వయస్సును కప్పిపుచ్చుకొని, వాళ్ళ వయస్సు తక్కువనో లేకపోతే సౌందర్యాన్ని పెంచుకున్నానని చెప్పటానికి ఈ యెజబేలు ఏ లక్షణం? యెజబేలు లక్షణం. దేవుడు నీకు ఇచ్చిన సహజ సౌందర్యములో సహజంగానే ఉండు, యథార్థంగానే ఉండు. దాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించమాక. దానివల్ల నీకు చాలా నష్టం ఉంది. ఒకరోజు ఒక అమ్మాయి ముఖము ఇంతెత్తును వాసిపోయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. నేను కూడా ఎందుకో పనుండి వెళ్ళాను. ఇంతెత్తును వాసిపోతే అసలు ఎంత భయంకరమైందంటే చూడటానికి కూడా భయమేసే పరిస్థితుల్లో ఉంది ఆ ముఖం. నేను కూడా అప్పుడు నర్సుని అడిగాను, ఏంటి ఆ అమ్మాయి అలా ఉందంటే, ఏటుంటదండి ఆ ముఖానికి ఏదేదో పూసింది. ఈ క్రీములని అయ్యని ఇయ్యని ఏది పూసిందో ఇన్ఫెక్షన్ చేరింది. ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ముఖము అట్ అయిపోయింది. వింటున్నారా? ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ముఖం అట్ అయిపోయింది, పాడైపోయింది. అందుకని ఏ క్రీములో ఏ ఇష్టం వచ్చినాయి పూసుకోమాకండి. చక్కగా
మీరు కొబ్బరి నూనె పెట్టుకోండి, నున్నగా తలదూకోండి. ఒకసారి ట్రైన్లో వెళ్తున్నా, నేను కూర్చున్నా, నా వెనక నా ముందు ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు. అందులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎంటికల్ని ఇలా తీసి ఇలా అంటుంది, ముందు తీసి ఇక్కడ ఇట్టా 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 అంటుంది. నేను ఆ అమ్మాయి ఇంకా చూస్తున్నాను, ఏందది. కొంతమంది తలకి కొబ్బరి నూనె పెట్టరు, నూనె పెట్టుకోమన్నా పెట్టుకోరు. అది వెళ్తుంటే ఆ గాలికి ఇలా ఎగురుతూ ఆ జుట్టు గాల్లో ఎగురుతూ కనపడాలి. ఏమిటండి ఇది? ఏం ప్యాషన్లు ఇవి? ఏమండి, కొబ్బరి నూనె పెట్టుకొని నున్నగా తలదూకో, ఎంత ముచ్చటగా ఉంటావో. ఆ జిడ్డు పోటానికి సబ్బు పెట్టి మొంగడుకో. కాస్త ఇప్పుడు పాండ్స్ ఇవన్నీ వచ్చినాయి కనుక కొంచెం కొంచెం పౌడర్ వేసుకో. ఆ విధానం అంతా మారటానికి, జిడ్డు అంతా పోవటానికి కొంచెం లైట్ గా పౌడర్ వేసుకొని కూర్చో. ఎంత చక్కగా ఉంటావు, ఎంత బాగుంటావు. లేనిపోయిన వాటి కోసం పోయి ఎందుకు తిప్పలు తెచ్చుకుంటారు? ఈయన తిప్పలు తెచ్చుకుంది. పైకి చూడంగానే యోహు పైకి చూశాడు. చూడగానే ఓహో, ఈ సైతాను మొత్తానికి ఆకర్షించడానికి బలి చేసుకుంది అనుకున్నాడు. ఎవరక్కడ అంటే ఉన్నారు కొంతమంది. ఆమెను కింద పడేయండి, ఇచ్చిరి కింద పడేయండి అన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ మేకప్ ఏమైపోయింది? ఆ శిరోభరణాలు ఏమైపోయినాయి? ఆమె ఏమైపోయింది? చిదురు చిదురు అయిపోయింది. ఈ శరీరం ఏమైపోయింది? ఆ శరీరాన్ని కాపాడుకుంది కదా అప్పుడు దాకా. ఆ శరీరాన్ని పోషించింది కదా, ఆ శరీరానికి రంగులేసింది కదా, ఆ శరీరం కోసం చాలా ప్రయాసపడింది కదా. ఏమైంది ఆ శరీరం ఇప్పుడు? నశించిపోయేదాని కోసం ఎందుకంత ప్రయాస? ప్రభునందు ప్రియుల, ఇంకా 2-3 వచనాలు చూపించి ఒక వచనం చూపిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం చదవాలి తీసినోళ్ళు. మా దోసుకొనబడిన దానా, నువ్వేమి చేయదువు? ఏంటంట? రక్తవర్ణ వస్త్రములను కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుకు చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకున్నావే. నిన్ను నీవు అలంకరించుకునుట వ్యర్థమే. వితగాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయ చూచెదరు. ఇక ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక మాట, నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. పై అలంకరణ అంతా వ్యర్థమే. ఎందుకు? గంటల తరబడి, రోజుల తరబడి. ఇప్పుడు నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఏమొచ్చింది నీకంతా అవసరం? అవి మనకు అవసరమా? క్రైస్తవులు, రక్షణ పొందిన వారికి అవసరమా? ఇక్కడ ఉన్న వాళ్ళు కొత్త నాకన్నా కొంచెం చిన్నవాళ్ళు, అటు ఇటు వాళ్ళు ఉన్నారు. మనం వివాహాలు చేసుకునేటప్పుడు పెళ్లి కూతురికి మేకప్లు ఉన్నాయా? ఉన్నాయమ్మా? మేకప్ లేచారా? ఇప్పుడు చూడండి, నాకు ఒక పెళ్లి కాడికి వెళ్తే చిరాకు. ఏంటంటే అమ్మాయి మేకప్ లో ఉందంట, మేకప్ లో ఉంది. సిగ్గు లేదు. వాళ్ళు ఎవరంటే క్రైస్తవులే. వాళ్ళకి వివాహం చేస్తాడు మేకప్ లేండి. ఏంటంటే సిగ్గు. తల్లిదండ్రులు మాట వినరు.
ఆ ఏం చెప్తావు? ఒక తండ్రి నానొచ్చి అంటున్నాడు వాళ్ళ నాన్న. ఏం చెప్తావండి, తలకాయ వాసిపోయింది. ఏం చేస్తావు? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మా చేత చేయిస్తున్నారు. వాళ్ళు చెప్పిన దానికి మేము తల వంకే పరిస్థితులు తెస్తున్నారండి వీళ్ళు. నిజమే కదా, నిజమే కదా. ఏమిటి మేకప్లు అవసరమా అండి క్రైస్తవ పిల్లలకి? క్రైస్తవులకు అవసరమా? మనం ఏం అలంకరించుకోవాలి? మన అలంకరణ ఏంటి? సాధువైనట్టు, మృదువైనట్టు, అమ్మా అక్షయ అలంకారం. నీ అంతరంగములో అలంకరించుకో, ప్రేమను అలంకరించుకో, విశ్వాసాన్ని అలంకరించుకో, దయను అలంకరించుకో, ప్రార్థనా జీవితాన్ని అలంకరించుకో, వాక్యాన్ని అనుసరించే అనుభవాన్ని అలంకరించుకో. అవి ఉండవు, అవి ఉండవు. అవి ఉంటే ఎందుకు చేస్తారు? అవి లేని వాళ్ళే ఇవి చేసేది. అవి ఉన్నవాళ్ళు ఇవి చేయరు. వాక్య భయం ఉన్న వాళ్ళు చేయరు. నువ్వు అవి చేస్తున్నావంటే నీకు వాక్య భయం లేదు, దేవుని భయం లేదు. ఒకవేళ వాళ్ళు క్రైస్తవులుగా పెద్ద పెద్ద పాస్టర్ గారు రావచ్చు వాళ్ళ ఇంటికి, ఓ ప్రైజ్ ది లార్డ్, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని లేని స్వరంతో కొత్త స్వరాన్ని తెచ్చుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఏం దీవించేది? వాళ్ళ బ్రతుకులు మారకుండా, వాళ్ళ బ్రతుకులు మారకుండా, వాస్తవాన్ని చెప్పకుండా, సత్యాన్ని చెప్పకుండా, వారిని గద్దించకుండా, వారిని ప్రభు వైపు మళ్లించకుండా ఏం దీవెనది? డబ్బా? డబ్బు దీవెనని బైబిల్ ఎక్కడని చెప్పాడా? అదంతా మాయ. ఈ రోజు ఉంటుంది, రేపు బాగు. ధనాన్ని చూసుకొని మురిసిపోమాక. ఎంతో మంది కోటీశ్వరులు బికారులు అయిపోయారు, బికారులు కోటీశ్వరులు అయిపోయారు కదా కదా, అవునా కాదా? చూసారు ఎప్పుడైనా మీరు? ఎంతో మందిని చూశాను. ప్రభునందు ప్రియులారా, గమనించండి. యెజబెల్ లక్షణం. ఇంకొక మాట చదవండి, యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 40. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 40వ వచనం. ఇక్కడ కొంచెం బాగుండదు చూడండి. అమ్మో, ఈమెవరండు? మరియు దూరము నుండి వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుకు పెట్టుకొని ఆభరణము ధరించుకొని ఘనమైన మంచం మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యములను తైలమును పెట్టితివి. అచ్చట ఆమెతో ఉండిన వేటగాండ్రు నేను సమూహము యొక్క సందడి వినపడెను. సమూహములకు చేరిరి. త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గము నుండి వచ్చిరి. వారు ఈ వేశ్య చేతులకు కడియములు తొడిగి వారి తలకు పూలదండలు చుట్టిరి. సరే, ఇక ఇవన్నీ చదువుకున్న పోతే చాలా ఉన్నాయి. ఇది ఒక జనాంగాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నా, అది వ్యక్తిగతంగా ఈరోజు చూడండి, సందడంట, డాన్సులు, అల్లర్లు, కేకలు. ఏదైనా పుట్టినరోజు రాని ఇదేమి చిత్రము నాకు అర్థం కాదండి. అసలు నాకు నేను ఏం చెప్పాలో అది చూసి కేక్ కట్ చేసి కేక్ కట్ చేసేది ఎందుకు? కట్ చేయండి, మంచిదే, కాదంటలేదు నేను. కట్ చేసి తలా ఒక ముక్క తినండి, అంతేగాని తలా ఒక ముక్కని తీసుకెళ్ళి ముఖానికి పుయ్యమాకండి. ఈరోజు ఏంది ఆ అల్లరి? ముఖాలకు పూసే అల్లరేంటి? ఆ చతుర్లు, ఆ సెకండాలు, అది ప్రభు పిల్లలకు తగునా? అది దేవుని పిల్లలు చేసే పద్ధతేనాది? చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మార్చుకోండి అయ్యా, వాక్యమేనండి.
వాక్యం వినాలి. ముఖానికి పూసుకోమాకండి, అల్లరి చేసుకోమాకండి, చిందులు వేయమాకండి. ఈ మధ్య పెళ్లిళ్ళకి వెళ్తే ఆ పెళ్లిళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ నపంసకులు ఉంటారే, వాళ్ళని తీసుకొచ్చి రికార్డ్ డ్యాన్స్ లేపిస్తున్నారు పెళ్లిలో. చిందులు, అల్లరి, భయంకరం. ఇవన్నీ చూస్తున్నప్పుడు వాక్యం ఎరిగిన వారికి, ఆత్మ సంబంధమైన వారికి ఎంత వేదనకరంగా ఉంటుందో తెలుసా? ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా? ఇంకెప్పుడు మారుతారా ఈ క్రైస్తవులు? మందిరంలోనికి వచ్చి మాత్రం భక్తిగా కూర్చున్నారు, బయటికి వెళ్తే మాత్రం చాలా చండాలంగా బ్రతుకుతున్నారు. అది దేవుడు కాదు, నిన్ను నీవే మోసపరచు. అవి యెజబెల్ లక్షణాలు. యెజబెల్ లక్షణాలు ముఖమునకు రంగు వేసుకోవడం. ఆపుతాను, ఇంకా ఉన్నాయి కొన్ని, ఇంకా ఉన్నాయి, తర్వాత చెప్తాను. ప్రభునందు ప్రియులారా, యెజబెలను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. యెజబెలును ప్రేరేపించిన ఆత్మ ఈనాడు సంఘాలను పాడు చేస్తా ఉంది. సంఘాలు ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. హల్లెలూయా, హల్లెలూయా.